మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ హాజరైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ టీచర్స్ అంటే పెన్షనర్స్ కు అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు కొంతమంది వచ్చారు. అందరు కూడా నమస్తులు. అదేవిధంగా మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా నమస్తులు. ప్రధానంగా మనకు తెలుసు 2022 తర్వాత 2 సంవత్సరాలు రిటైర్మెంట్ లేవు. 24 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అయితే 24 జనవరి స్టార్ట్ అయిన తర్వాత రిటైర్డ్ వాళ్ళకి అందరు కూడాను పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ అన్ని చెల్లిస్తూ వస్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, చరిత్రలో ఇప్పుడు కూడా రిటైర్డ్ అయిన వారికి కమ్యూటేషన్, గ్రాట్యుటీ పెండింగ్ పెట్టిన పరిస్థితి ఇప్పుడు కూడా లేదు. అయితే 2024 అక్టోబర్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి కమ్యూటేషన్ పడతా ఉంది. కొంతమంది కమ్యూటేషన్ కూడా పడలేదు. అయితే గ్రాట్యుటీ అయితే ఎవరికీ పడలేదు. ఇది చాలా శోచనీయమైన విషయము. ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ పెండింగ్ లేకుండా చెల్లించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇతర సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి. అది గత ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. పీఆర్సీ ఇప్పటికే 2 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోతోంది. దీనివల్ల రిటైర్డ్ అయ్యే చాలా నష్టపోతా ఉన్నారు. మీకు తెలుసు, గతంలో 2018 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సిన పీఆర్సీని 2022 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేసినారు. దాంతో ఏమైందంటే ఆ 12 లక్షల గ్రాట్యుటీని 16 లక్షలు చేస్తే 22కు ముందు రిటైర్డ్ వాళ్ళకి ఆ గ్రాట్యుటీ పెరిగింది, లబ్ధి చేకూరలేదు వాళ్లకు. అది ఇప్పుడు కోర్టులో కేసులు వేసి కోర్టులో జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇటీవల ఒక ఉపాధ్యాయ రిటైర్డ్ అయితే ఏ ప్రభుత్వం అనేది కాదు కానీ గత జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ఏమనంటే, నేను మళ్లీ అధికారంలోకి వస్తే ఐఆర్తో నిమిత్తం లేకుండా జులైలో పీఆర్సీ ఇచ్చేస్తానన్నాడు. పర్సంటేజ్ ఎంత అని చెప్పలేదు. అది మామూలుగా పర్సంటేజ్ మనము బేరాలాడుతూ ఉంటాం సంఘాలు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడేమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన వేసిన కమిటీ రద్దు చేసినారు. కొత్త కమిటీ వేయలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆర్థికంగా రిటైర్డ్ అయ్యేవాళ్ళంతా ఒక నష్టపోయే పరిస్థితి కాబట్టి వెంటనే ఆ కమిటీ వేసి పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని, ఆర్థిక చేకూర్చాలని చెప్పని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 98లో డిఎస్సీ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం రాని టీచర్లు చాలా మంది, 2008లో డిఎస్సీ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం రాని టీచర్లు కొంతమంది, 98 వాళ్ళైతే వివిధ రకాల పోరాటాలు చేసినారు. 25 సంవత్సరాలు పోరాటం చేస్తే అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత చివరికి మొన్న 2023లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కలిగింది. వాళ్ళ చాలా మంది ఉద్యోగాలు చేరిన తర్వాత రిటైర్డ్ అయిపోయినారు. వాళ్ళకు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు 11 నెలలకు జీతం ఇచ్చి ఇది మేలో జీతం ఇవ్వడం లేదు, మాకు 12 నెలలకు జీతం ఇవ్వాలన్నది వాళ్ళకి ప్రధానమైన డిమాండ్. రెండోది, రాష్ట్రంలో అందరూ 62 సంవత్సరాల వయసుతో రిటైర్డ్ అవుతామంటే వాళ్ళు 60 సంవత్సరాలు రిటైర్డ్ చేస్తా ఉన్నారు. వాళ్ళని 62 సంవత్సరాలకు పెంచితే మరో 2 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టి ఇప్పుడుండే స్కూల్ కాకుండా ఇంకో స్కూల్ మారుస్తా ఉన్నారు. అట్లా కాకుండా ఒక స్కూల్లో ఎట్లా శాంక్షన్ పోస్టులు వేస్తారు కాబట్టి వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసేట్టుగా ఆ యొక్క దీన్ని కూడా వాళ్ళని పెట్టాలని చెప్పని ఈ ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా డిమాండ్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి.